లంకలో ఉన్నప్పుడు సీతాదేవికి ఆకలి ఎందుకు వేయలేదో మీకు తెలుసా? వెల్కమ్ టు మై ఛానల్ SJA మిత్ టేల్స్. సీతాదేవిని రావణుడు లంకకు తీసుకుని వెళ్ళాడు. కాని అక్కడికి వెళ్ళాక ఆహారం, నిద్ర అన్నీ మానేసి రామనామాన్ని జపిస్తూ కూర్చొని ఉంటుంది. అలానే ఉంటే సీతాదేవి ప్రాణాలకు ముప్పు ఉంటుందని గ్రహించిన బ్రహ్మదేవుడు భయపడి ఇంద్రుడిని పిలిచి ఒక దివ్యమైన పాయసాన్ని ఇంద్రుడికి ఇస్తాడు. దాన్ని తీసుకెళ్లి అశోకవనంలో ఉన్న సీతాదేవికి ఇచ్చి రమ్మంటాడు. దాంతో ఇంద్రుడిని వెంటబెట్టుకొని లంకలో ఉన్న అశోకవనంలోకి వెళ్తాడు. కాని ఇంద్రుడిని చూసిన సీత దేవి రావణుడు మారువేషంలో వచ్చాడు అని అనుకుని భయపడుతుంది. ఇంద్రుడు నేను రావణుడిని కాదు అని ఎంత చెప్పడానికి ప్రయత్నించిన సీతాదేవి వినదు. అప్పుడు దేవతలని ఎలా గుర్తించాలో రామను సీతాదేవికి చెప్పిన మాటలు గుర్తించి ఇంద్రుని వైపు పరిశీలనగా చూస్తుంది. సీతాదేవి అయితే ఇంద్రుడు ఒక్కసారి కూడా కనురెప్పలు కూడా ఆర్పడు, తన పాదాలు కూడా నేలమీద తాకవు. దాంతో వచ్చింది నిజంగానే ఇంద్రుడి అని భావించి నమస్కరించి ఆ పాయసాన్ని తాగేస్తుంది. ఆ పాయసం ప్రభావం వల్ల సీతాదేవి లంకలో ఉన్నంతకాలం ఒక్క మెతుకు అన్నం కూడా ముట్టకుండా రామనామన్ని జపితూ కూర్చొని ఉంటుంది. సీతారాముడు అంటే ఇష్టముంటే అందరూ చెప్పండి. జై సీతారాం. ముందు మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.